ఒక అమ్మాయి ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా సినిమా ఇండస్ట్రీకి రావడం వల్ల మారిన అమ్మాయి నేను. డూ యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్ ఇన్ ద పాస్ట్? ఒకటే బ్రో, ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా. లవ్ అనేది ఎవరి లైఫ్లో ఎలా ఎంటర్ అవుతుందో తెలియదు. టైటిల్ లగ్గం టైం, మరి మొత్తం సినిమా పెళ్లి మీద జరగదు. పందెం, అసాధ్యుడు, నవవసంతం, ఓకే, ఇలా కొన్ని చేసి ఆపేశాను. నేను ఇటర్ మా డైరెక్ట్ చెప్పిన, నాకు ఈ రేంజ్లోనే కట్ కావాలి ట్రైలర్, ఈ రేంజ్లో మ్యూజిక్ రావాలని. అంటే నేను కొంచెం ఫోర్స్గా కూర్చున్నాను. ఇండస్ట్రీ అంటే ఇలా అలా అని అందరూ చెప్పడమే తప్ప మనం వెళ్ళి ఫేస్ చేస్తే గానీ ఆ రియాలిటీ ఏంటో మనకు అర్థం కాదు. బాహుబలి అప్పుడు సుదర్శన్ 35 ఎంలా వితౌట్ టికెట్ వెళ్ళిపోయినా నేను. గుంపులో గోవిందాం ఎంతమంది ఉంటారా, టికెట్లు దొరుకుతలేవు, ఏం చేయాలి? గుంపులో పోయిందాం, లోపల పోయి స్టేర్స్ మీద కూర్చొని చూస్తున్నాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్స్. సో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ లవ్ స్టోరీ లాగా ఉంది ట్రైలర్ చూస్తే మటుకు. అండ్ థియేటర్లో చూడాలి అనిపించే ఒక మంచి కంటెంట్తో Feb 6th మన ముందుకు రాబోతున్నారు లగ్గం టైం అంటూ. సో ఆ లగ్గం టైం అయిందా అవలేదా, ఆ ట్రైలర్లో చూపించిన కంటెంట్ ప్రకారం సాడ్ ఎండింగా హ్యాపీ ఎండింగా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పడానికి. హీరో అండ్ హీరోయిన్ మన ముందు ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఐ విల్ స్టార్ట్ విత్ యూ బ్రో. ఒక మాట అన్నారు ట్రైలర్లో, మా కరీంనగర్లో అమ్మాయిని, కరీంనగర్లోనే కాదు ఎక్కడైనా కూడా అదే కదా, అమ్మాయికి ఇష్టం లేకుండా. డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్, సో ఆయన పెట్టుకున్నాను అట్లా. ఓకే, అండ్ హీరో కూడా కరీంనగరే ఉంటాడు మూవీ. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మూవీ రన్ టైం ఎంత? 2 hours 10 minutes. 2 hours 10 minutes. అంటే ట్రైలర్ కట్టే 3 minutes కట్ చేశారు కదా. అవును, అంటే మనది అంత రోలర్ కోస్టర్ మూవీ కాదు కదా, కొంచెం స్టోరీ చెప్పిన మళ్ళీ. స్టోరీ చెప్పారు బట్ అందులో మాకు అనిపించింది, ఈజ్ ఇట్ ఏ హ్యాపీ ఎండింగ్ ఆర్ సాడ్ ఎండింగ్ అనే ఒక డౌట్ క్లియర్ అవుతుంది. హ్యాపీ ఎండింగ్. ఓకే. సో అంటే మీకు హీరోగా ఆపర్చునిటీ దొరికింది, చేసేయచ్చు అని చేశారా, లేదా కథలో దమ్ము ఉంది, ఇది నేను చేయాల్సిన ఫిలిం అనే ఒక పాయింట్ మీకు అనిపించిందా చేసేటప్పుడు, కథ నరేట్ చేసినప్పుడు? ఈ స్టోరీ యాక్సెప్ట్ చేసే ముందు నేను 3-4 స్టోరీస్ విన్నాను. సో అన్నీ ఎక్దమ్ మరీ కమర్షియల్ ఫైట్స్, అది ఇది దాని మీద వెళ్ళిపోతుంది స్టోరీ. సో నేను అట్లా కాదు, ఫస్ట్ ఐ వాంట్ బి ఏ ఫ్యామిలీ స్టార్. అంటే ఫ్యామిలీలా పరిచయం అయినాక తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు, ఎందుకు మరి ఫస్ట్ మూవీకి అంత మాస్ వైలెన్స్ అవసరం లేదు కదా అని నా మైండ్ సెట్ ఉండే. సో అట్లాంటి స్టోరీస్ వచ్చినాయి. సో దాని తర్వాత మా డైరెక్టర్ రావడము, తను ఈ స్టోరీ చెప్పడము నాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర కావాలి కదా ఫస్ట్ అని ఒక ఎజెండాతో. సో ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారా? యా కంప్లీట్లీ. అంటే ఇప్పుడు రీజనల్ ఫిల్మ్స్ కూడా రీసెంట్గా మనకు అవే హిట్ అవుతూ, రీజనల్ ఫిల్మ్స్ అన్నీ కూడా అన్నీ అవే స్టోరీస్ అయినాయి. సో ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారు, రైట్? సో వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్, అంటే మీ క్యారెక్టర్ ఎలా పోర్ట్రే అయింది డైరెక్టర్ చెప్పిన దాంట్లో? వాట్ ఈస్ దట్ పాయింట్ కనెక్టెడ్ టు యూ, నేను ఈ సినిమా చేయవచ్చు అనిపించినట్టు? సో అనన్య క్యారెక్టర్ మనకి గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది. మనలోనే మనకు తెలిసిన ఒక అమ్మాయి లైఫ్లో ఓకే ఇలా అయ్యిందా అని మనం చూసినట్టు ఉంటుంది. ఆల్సో సెన్సిబుల్, ఇన్నోసెంట్ ఒక అమ్మాయి, పూణే వెళ్ళి తన, ఇప్పట్లో అందరూ ఇండిపెండెంట్ ఉమెన్, ఇలానే వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఏ ట్విస్ట్ అవుతుందో, లవ్ అనేది ఎవరి లైఫ్లో ఎలా ఎంటర్ అవుతుందో తెలియదు. సో ఆ పాయింట్స్, డైరెక్టర్ గారి సాంగ్ సెలెక్షన్ కానీ ఆ మ్యూజిక్ అంతా విని నేను ఆడిషన్ చేసి ఫిల్మ్కి ఓకే అవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చారా? డెఫినెట్లీ. అంటే కంటెంట్, సినిమాలో కంటెంట్ ఇచ్చారు, మీ ఓన్ ఆడిషన్ ఏమైనా ఇచ్చారా? లేదండి, నేను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన ఆ జోన్లోనే నాకు ఏదైనా డైలాగ్స్ ఇచ్చినా దాన్ని నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇంతకుముందు చాలా ప్రొఫైల్స్ చూసి ఆయన దృష్టిలో అనన్య ఎలా ఉందో నేను మ్యాచ్ అయ్యాను అని చెప్పి నన్ను తీసుకోవడం జరిగింది అన్నారు. ఐ ఫీల్ నేను ఆ పాత్రకి న్యాయం చేశాను అనుకుంటున్నా. 100% చాలా ప్రొఫైల్స్ చూసినాం దీన్ని సెలెక్ట్ చేసే ముందు. అంటే మా డైరెక్టర్ ఏమన్నారంటే ఆడిషన్కి వచ్చే ముందు శారీ లేదు అన్నారు, శారీలో రండి అని ప్రతి వాళ్ళని శారీలో రమ్మన్నారు. ఆయన ఏం పర్టిక్యులర్గా నాకు ఈ క్యారెక్టర్కి ఇట్లాంటి అమ్మాయి కావాలి, ఇట్లాంటి అమ్మాయి కావాలంటే దీని వచ్చినాక మనం యాక్సెప్ట్ చేసి. ఓకే. సో అంటే మీ క్యారెక్టరైజేషన్లో యాక్షన్ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీస్కి సంబంధించి ఇంకా ఏమేమి కంటెంట్స్ని, అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్, ఎలిమెంట్ ఏంటి, అంటే సస్పెన్స్ ఎలిమెంట్స్? ఎందుకంటే ఈ రోజుల్లో జనాలకు కావాల్సింది ఒకటి హై ఇచ్చే ఎలిమెంట్, లేదా స్టిక్ ఆన్ అయ్యి కూర్చుని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలాగా. అది కనిపెట్టే విధంగా, తెలిసిపోయే విధంగా ఉంటుందా స్క్రీన్ ప్లే, ఆర్ ఎనీ టిపికల్ స్క్రీన్ ప్లే ఇన్ ద ఫిల్మ్? అసలు తెలియదు, ట్విస్ట్ తెలియదు మీకు, క్లైమాక్స్ వరకు తెలియదు, అదే మెయిన్ ట్విస్ట్.
అండ్ వేరే సినిమా లెక్క టైటిల్ లగ్గం టైం మరి మొత్తం సినిమా పెళ్లి మీద జరగదు. పెళ్లి మీద జరగదు, ఒక ఇన్సిడెంట్ వల్ల మూవీ తిరిగి పెళ్ళికి వస్తుంది లాస్ట్కి. సో అట్లా అది ఒక చూడాలంటే, ఎందుకంటే మరీ మెలో డ్రామాటిక్ సినిమా కాదు ఇది. అదైతే నేను చెప్తాను, చాలా ఫన్ రోలర్ కోస్టర్, మంచి రామ్ కామ్ కామెడీ అంతా మంచి. ఫస్ట్ హాఫ్ మంచి లవ్ స్టోరీ ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కంటెంట్ ప్లాట్లోకి వెళ్తాం మనము. అట్లా చాలా పిల్లల నుంచి పెద్దలు అందరూ చూడగలరు. హ్యాపీ సినిమా. దీని ముందు ఇంకేమైనా చేశారా? ఇదే ఫస్ట్ ఫిల్మ్ ఆన్ స్క్రీన్ ఆర్ ఎనీ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్? నేను యూట్యూబ్కి కూడా చేశానండి. సో అంతకుముందు చిన్నప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు రోల్స్ కూడా చేశాను. అది అదే ఎక్కడో సమ్వేర్ వీఆర్ కనెక్టింగ్, బట్ ఎక్కడ అనేది అంత నోటిసబుల్ కాకపోవచ్చు. చైల్డ్హుడ్ మూవీస్ పందెం, అసాధ్యుడు, నవవసంతం, ఓకే, ఇలా కొన్ని చేసి ఆపేశాను. దాని తర్వాత అసాధ్యుడులో చైల్డ్ క్యారెక్టరా? అసాధ్యుడులో అవును, కళ్యాణ్ రామ్ గారి హీరోయిన్ ఫాదర్ కదా, ఎవరు అదే హీరోయిన్ చిన్నప్పుడు రోల్ చేశానులేండి అందులో. ఓకే, చలపతిరావు గారు ఆయన డాటర్ అలా. ఓకే. దాని తర్వాత నా స్టడీస్ ఫినిష్ అయిన తర్వాత అనుకోకుండా వచ్చాను నేను. అసలు ప్లాన్గా ఏం లేదు, అసలు యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తాను ఎప్పుడూ అనుకోలేదు. యాక్టింగ్ కాకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? వాట్ ఈస్ యువర్ స్టడీస్, బిజినెస్ అలానే అనుకున్నాను ఎప్పుడు. బిజినెస్ పెట్టాలని ప్లాన్ అంతే. ఎందుకంటే నాకు ఏంటంటే ఒక్క దగ్గరే ఎక్కువసేపు చేస్తే అది బోర్ అయిపోతుంది. సో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎక్కువ అన్నీ నేర్చుకోవాలి, ఒకదానికే పరిమితం అవ్వకూడదు అని. సో అలానే యాక్టింగ్ కూడా ట్రై చేశాను. బట్ వన్స్ నేను అలాగా పెద్ద స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత ఐ చేంజ్ మై డెసిషన్. సో ఓకే, ఇప్పుడు కంప్లీట్గా అంటే ఇదివరకు ఒకదాని నుంచి ఒకదానికి మారుతా అన్నారు, ఇప్పుడు ఒక దగ్గర స్టిక్ అయిపోయారా? ఇప్పుడు యాక్టింగ్ ఈజ్ మై థింగ్. యాక్టింగ్ ఈజ్ అవును, ఓకే, కంప్లీట్గా ఇందులోనే ఉన్నాను. సో జర్నీ స్టార్ట్ చేశాను, ఎక్కడి వరకు వెళ్తా అనేది ఆడియన్స్ ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది. రాజేష్ బ్రో, మీకు ఈ సినిమా తర్వాత అంటే వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆర్ వాట్ యు వాంటెడ్ టు బీ ఇన్ దిస్ కెరియర్ ఆఫ్ సినీ ఫీల్డ్? ఎందుకంటే ఇది మనకు కంప్లీట్గా ఒక గ్రూప్ లాగా అంటారు. లోపలికి వచ్చిన తర్వాత మనం ఏం చేసినా సినిమా ఉన్నంతకాలం సినిమా మీదే అంటారు, కానీ సెటిల్ అవ్వడము, దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకోవడం అనేది వేరే డిఫరెంట్ టాస్క్. సో మీరు ఇప్పుడు పాజిటివ్ సైడ్ హీరో క్యారెక్టర్ చేశారు, బట్ ఆర్ యూ విల్లింగ్ టు డూ నెగిటివ్ క్యారెక్టర్స్ ఆర్ ఎనీ అదర్ క్యారెక్టరిస్టిక్ షేడ్స్ వచ్చినా కూడా చేస్తాను? నెగిటివ్ వచ్చినా చేస్తాను నేను, అట్లేం లేదు. ఓకే, చేస్తాను. అంటే ఏమన్నా థాట్ ఉందా నెగిటివ్లో చేయాలి అంటే? మీ పర్సనాలిటీ అండ్ హైట్ అది చూసుకుంటే అదే ఇప్పుడు నాకైతే ఏమీ రూల్స్ రాలేవు నెగిటివ్ సైడ్. ఒకవేళ వస్తే మాత్రం చేస్తాను, అట్లేం లేదు. ఓకే, రెడీ. ఎందుకంటే ఇక దిగినాము, యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. చెప్పలేము ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఏది లేస్తుంది అనేది ఎవరు గ్యారంటీ చేయలేము. ఇయర్ ఇప్పుడు ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుంది, ఏ సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుంది అర్థమవుతలేదు. సో అట్లా. ఓకే. అండ్ నవ్య గారు, ఇందులో యాక్చువల్లీ ఓ డైలాగ్ ఉంది ట్రైలర్లో, ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది అని. ఎలా తెలుస్తుంది? హౌ వీ కెన్ ఫైండ్ ఇట్? అదొక $1 బిలియన్ క్వశ్చన్. ఎన్ని లవ్ స్టోరీస్ చూసినా, ఎంతమంది ప్రేమలో పడిన వాళ్ళని అడిగినా కానీ ఎవరికి ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది తెలియదు. అదే కన్ఫ్యూజన్ అనన్య కూడా ఉంది. సో అది మూవీలో చూస్తారు. సార్ మీకు ఎలా తెలిసింది సినిమాలో? హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్? బయటే నాకు తెలియదు, సినిమాలో అంటే బయట నో లవ్ స్టోరీస్ ఎప్పటిదాకా ఎవరు ప్రపోజల్స్ అలా ఏం చేయాలి? వదిలేండి, నేనే డైవర్ట్ చేసినట్టున్నాను. మూవీ వరకు మాట్లాడదాము, మూవీ గురించి మాట్లాడదాము. మామూలుగా జస్ట్ ఒక డౌట్ అని కాదు, తెలుస్తుంది అంటే హైడ్ చేయాలంటే నో ప్రాబ్లం. తెలియడానికి అక్కడ ఏం లేదులేండి. మొత్తం గర్ల్స్ కాలేజెస్లో పెరిగాను. ఒక అమ్మాయి ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా సినిమా ఇండస్ట్రీకి రావడం వల్ల మారిన అమ్మాయి నేను. సో ఏ స్టోరీ లేకుండా ఇక్కడ లవ్ స్టోరీని ఎక్స్ప్రెషన్స్ అవి పోర్ట్రే చేయడం నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ ప్రపోజల్స్ రాలేదా? ప్రపోజల్స్ వచ్చాయి కానీ ఎవరు జెన్యూన్ అంటే లవ్, అదే ఇందాక చెప్పారు కదా లవ్ తెలుసుకోవడం, అలా లవ్ తెలుసుకున్న దాంట్లో అందులో ఎవరిది అనిపించలేదు, ప్రపోజల్స్ అదే ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. అవును. ఓకే. సో నీకు బ్రో? మనకి ఇక్కడ బ్రో మనదంతా ఓల్డ్ సిటీ, మనదంతా కొంచెం మనం అంతా లేము కదా ఇందులో. ఓల్డ్ సిటీలోనే ఎక్కువ ఉంటాయి. మనంతా ఓల్డ్ సిటీ అట్లేం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు. ప్రెసెంట్ కాదు నేను అడిగింది, పాస్ట్లో వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? డూ యూ హ్యావ్ ఎనీ లవ్ స్టోరీస్ ఇన్ ద పాస్ట్ విచ్ యూ ఐడెంటిఫైడ్?
ఒకటే బ్రో, ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా ఏదైనా. ఇప్పుడు మనం ఒక అమ్మాయికి జెన్యున్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ విత్ దట్ గై, లాయల్టీ ఏదైనా ఉండని తనకి చెప్పాలి. ఏమున్నా ఈ విల్ హ్యాండిల్ ఆర్ ఎల్స్ నాకేమైనా వచ్చినా నేను తనకి చెప్తాను. ఎనీ థర్డ్ పర్సన్ ఎంటరింగ్ ఎవరికైనా నచ్చదు కదా, ఏ రిలేషన్ అయినా కానీ. సో అట్లా. సరే, మధ్యలో హీరోయిన్ మిమ్మల్ని వదిలేకపోవడానికి కారణం ట్రస్ట్ ఇష్యూనా? లేదు, నన్ను పట్టుకుంది కదా ఈ సినిమాలో. పట్టుకుంది కానీ మధ్యలో వదిలేసింది. ట్రైలర్లో యూ రివీల్డ్ హాఫ్ ఆఫ్ ద స్టోరీ. వదిలేయాల్సి వచ్చింది ఇంకా. వచ్చింది మధ్యలో. సుదర్శన్ గారు రింగుతో అడిగారు మళ్ళీని. అది సుదర్శన్ గారిని అడగాలి ఒక్కసారి, ఆయనని అడగాలి ఎందుకు అట్లా చేసిరని. ఏంటి ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి? ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు కంప్లీట్గా అండ్ డూయింగ్ వెరీ గుడ్ రోల్స్. ఫింగర్స్ క్రాస్, మాకు మంచి హిట్ పడ్డది ఆయనకి ఇప్పుడు. అవును, భూమిలో నాడి నడుము అది భూమిలో ఉన్నాను. నెక్స్ట్ ఏ భగవాన్ కూడా మంచి భూమి మీద గట్టిగా ఉన్నది అయింది. చలో ఆయన లక్ అయినా మాకు ఫ్యాక్టరీ కలిసి రావాలి ఎవరితో కలిసి. లక్ ఏమో సినిమాలో సినిమా బాగుంటే చిన్న కంటెంట్ పెద్ద కంటెంట్ జనాలు ఎవరు ఆపుదామన్నా ఆపలేము. నిజంగా బాగాలేకపోతే రెండ్రా బాబు అన్న తీసుకెళ్దాం. కరెక్ట్, సింపుల్ థింగ్ అది. కంటెంట్ ఇస్ ద కింగ్ అంతే. సో మీరు కంటెంట్ మీద ఆయన ఎవరు యాక్ట్ చేసినా ఫైనల్ థింగ్ కంటెంట్ ఈస్ ద కింగ్ ఎప్పటికైనా. అండ్ మ్యూజిక్ గురించి అంటే సూదింగ్గా ఉంది, చాలా బాగుంది మ్యూజిక్. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్టెడ్గా పవన్ పేరు చూసాను మ్యూజిక్ అని. సో కొత్త అతను అంటే ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ ట్రైలర్లో చాలా బాగుంది మ్యూజిక్. వాజ్ రియల్లీ గుడ్. యాక్చువల్లీ మనం ట్రైలర్ మ్యూజిక్ ఎవరైతే ఇస్తున్నామో అది వేరే ఎత్తను కొట్టినారు. ఓకే, సురేష్ బొబిలి గారు ఉన్నారు కదా, వాళ్ళ కీబోర్డ్ ఆర్టిస్ట్ అయిన మహిమదన్ అని చెప్పేసి రాజ్వేట్స్ రాంబాయ్ కూడా వాళ్ళే ట్రైలర్ కొట్టినారు. సో ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. రాజ్వేట్స్ రాంబాయ్ ట్రైలర్ చూసే నేను ఇటర్ మా డైరెక్ట్ చెప్పిన, నాకు ఈ రేంజ్లోనే కట్ కావాలి ట్రైలర్, ఈ రేంజ్లో మ్యూజిక్ రావాలని. అంటే నేను కొంచెం ఫోర్స్గా కూర్చున్నప్పుడే డైరెక్ట్ ఇక మహిమదన్ అని చెప్పేసి తనతోని అప్రోచ్ అయ్యి మా బ్రో కూడా ఎరగదీసిండు. చాలా బాగుంది మ్యూజిక్, ఎరగదీసిండు, చాలా సూదింగ్గా ఉంది వినేటప్పుడు. బట్ అదే మ్యూజిక్ మరి థియేటర్లో సినిమా రన్నింగ్ టైం అదే ఎలా ఉంటుంది మ్యూజిక్? అది ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? సాంగ్స్ 5 ఉన్నాయి మొత్తం. 5 సాంగ్స్ కమర్షియల్ ప్లాట్లోనే వెళ్ళారు నార్మల్గా చూసుకుంటే. కంప్లీట్ కమర్షియల్ అంటే వద్దాము ఫ్యామిలీ కంటెంట్ కానీ వేయడం కమర్షియల్ మొత్తం. అండ్ Feb 6 అనేది కంప్లీట్గా సమ్ అదర్ మూవీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ సమ్ బిగ్ మూవీస్. 12 సినిమాస్ ఏమో వస్తున్నాయి. అన్నీ మా రేంజే కదండి, పర్లేదు మేము ఫైట్ చేసుకోవచ్చు. థియేటర్స్ ఫైటింగ్ ఇస్ డిఫికల్ట్ కదా. అదైతే ఆ సపోర్ట్ మరి ఎట్లా ఏంటి ఏమైనా ప్లాన్ చేశారా ప్రమోషన్స్? మనకి తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, తను వచ్చినారు, తనే సపోర్ట్ చేస్తున్నారు, చూడాలి. ఓకే. అండ్ నవ్య గారు, మీకు అంటే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ ఇండస్ట్రీ? చిన్నప్పటి నుంచి క్యారెక్టర్స్ అవి చేసిన చూస్తూ మనకు ఒక హీరోయిన్ లేదా ఒక ఆర్టిస్ట్ మనకి స్క్రీన్ మీద రిప్లికేట్ అవుతూ అది ఎప్పటికన్నా మనం చూసుకోవాలి ఎట్లా అనిపించిన ఒక పర్సన్ ఉంటారు. ఎనీవన్ లైక్ దట్ ఆర్ ఎనీ ఫేవరెట్ హీరో హీరోయిన్ విచ్ యూ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్? చెప్పాలంటే ఒక్కరే అని కాదండి. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్ట్రగుల్ అయ్యి సక్సెస్ అయిన ఏ హీరోయిన్ జర్నీ చూసినా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను నేను. ఆల్సో తెలిసిందే ఇండస్ట్రీ అంటే ఇలా అలా అని అందరూ చెప్పడమే తప్ప మనం వెళ్ళి ఫేస్ చేస్తే కానీ ఆ రియాలిటీ ఏంటో మనకు అర్థం కాదు. సో ఎందుకు రూమర్స్ అవి ఇవి మాటలు విని లేకపోతే ఎందుకు ఆగిపోవడం, వై నాట్ టేక్ అ స్టెప్ అని నేను స్టార్ట్ చేసింది ఇదంతా. సూపర్. అంటే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? మామూలుగా సినిమాలకి అరే ఫస్ట్ డే FDFS మనం థియేటర్లో చూడాలి అనిపించిన ఉంటాయి కదా. పర్టికులర్గా అలా అని కాదు, నేను స్టోరీకి ఫ్యాన్ అనమాట. ఏ సినిమా అయినా నాకు నచ్చింది అంటే ఎన్నిసార్లు అయినా చూస్తాను, థియేటర్ అయినా ఎలా అయినా. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? సరే రిపీటెడ్గా ఎప్పుడు బోర్ కొట్టినా ఈ సినిమా చూస్తే నాకు రిలాక్స్ మోడ్ అనిపించే ఫిల్మ్ ఉంటుంది కదా కొన్ని అలా? రాజారాణి కానీ, త్రివిక్రమ్ గారి సినిమాలు కానీ, లేదా మణిరత్నం గారి సినిమాలు కానీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అలా కామ్గా కూల్గా వెళ్ళిపోయే సినిమాలు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే మనకున్న డిస్టర్బెన్సెస్కి సినిమా చూసి అందులో మైమర్చిపోయి మనకున్న టెన్షన్స్ మర్చిపోవడమే కదా సినిమా అంటే. అంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేస్తారా? అది థియేటర్ మూవీ లవర్? థియేటర్ మూవీ లవర్. ఎందుకంటే థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం ఎంత మూవీ హై బడ్జెట్ అయినా లో బడ్జెట్ అయినా మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు పడ్డ కష్టం మనకి గుర్తించాలి, అర్థం కావాలి అంటే థియేటర్లోనే బెస్ట్. రీసెంట్గా విచ్ మూవీ వాచ్డ్ ఇన్ థియేటర్ విచ్ యూ లవ్డ్ ఇట్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్? రీసెంట్గా అంటే చాలా మూవీస్ ఉన్నాయి, పర్టికులర్గా చెప్పలేము. అంటే మీకు నచ్చిన సినిమా రీసెంట్గా అన్ని మూవీస్లో చూసిన సంక్రాంతి ఫిల్మ్స్లో మీకు ఏది బాగా నచ్చింది? అన్ఫార్చునేట్లీ సంక్రాంతి మూవీస్ అన్నీ చూడలేదు నేను. సో ఏం చూసారు అయితే అందులో?
దురంధర్ తర్వాత ఐ కుడెంట్ వాచ్ ఎనీ మూవీ థియేటర్లో shit. అన్ఫార్చునేట్లీ. ఓకే, దురంధర్ ఎలా అనిపించింది? దురంధర్ చాలా బాగుంది. 3 hours 45 minutes of 3.5 యా, అస్సలు టైం తెలియలేదు. ఇట్స్ వెరీ అంటే రియల్ స్టోరీ అట్లాగా జనాలకి మనలో ఒక స్టోరీ లేకపోతే బయోపిక్స్ లాంటివి, మహానటి లాంటివి ఇలాంటివి చూడడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఆల్సో ఆ మేకింగ్లో కానీ మనం చూసి ఆశ్చర్యపోయేలానే ఉంటాయి అసలు. దీని రిలేటెడ్ క్వశ్చన్ మళ్ళీ వస్తాను. నీకు బ్రో ఏంటి సినిమాలు, ఏ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్? నా ఫేవరెట్ Crush. క్రష్ మీ కదా అచ్చా క్రష్ క్రష్ అంటూ ఎవరు లేదు బ్రో. హీరోయిన్, ప్రతి హీరోయిన్ ఒక బ్యూటీ యాక్చువల్లీ. నా సినిమా కంటే నా హీరోయినే క్రష్. సూపర్. ఓకే అంటే దీని నుంచి ఏమి ఇవ్వలేదు. హీరో హీరోయిన్ సినిమా అని చెప్పిన హీరో అంటే నాకు చిరంజీవి గారు అండ్ ఇప్పుడు ప్రభాస్. ప్రభాస్. ప్రభాస్ ఎపిక్ చూసారా? యా రాజా సార్ అన్ని అన్ని First day first show? 100%. టికెట్ల కోసం మీరు కొట్టుకుని ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మీరు కొంచెం పాస్టే కాబట్టి అవునవును. అరే టికెట్లు ఇప్పుడంటే బుక్ మై షో ఇవి వచ్చాయి మనకి. మీకు అలా కాకుండా టికెట్ల కోసం కొట్టుకుని థియేటర్లో నా ఫ్యాన్ సినిమా ఎక్స్పీరియన్స్ చేసింది అన్నది. అంటే ప్రభాస్ గారి సినిమాకి బాహుబలి అప్పుడు సుదర్శన్ 35 mm వితౌట్ టికెట్ వెళ్ళిపోయినా నేను. గుంపులో గోవిందాం ఎంతమంది ఉంటారల్లా, టికెట్లు దొరుకుతలేవు, ఏం చేయాలి? గుంపులో గోవిందాం లోపల పోయి స్టేర్స్ మీద కూర్చొని చూసిన. ఎట్లా అనిపించింది? ఈ స్టేర్స్ అక్కడ కూర్చోవాలి, కొంచెంసేపు అక్కడ కూర్చోవాలి, డౌట్ రావద్దని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ. అసలు ప్రభాస్ గారి సినిమా అంటే నేను ఎట్లనే వెళ్ళిపోతాను, కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను. ఓకే. సో ఇద్దరికి అంటే ఇందాక రియలిస్టిక్ మహానటి లాంటి బయోపిక్స్ అని అన్నారు కాబట్టి ఒక రిలేటెడ్ క్వశ్చన్. అంటే అది వస్తుందా రాదా, లేదంటే మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ ఇది పక్కన పెడితే ఒక డ్రీమ్ రోల్ పెట్టుకుని వస్తాం మనం. ఏదైనా ఒక బయోపిక్ చేయాలి, లేదా ఒక హిస్టారికల్, లేదా ఒక పీరియాడిక్ డ్రామా, ఇలాంటి ఒక వైబ్ మనకు ఉంటుంది. ఎవరిదో ఒకరు సినిమా చేయాలి, తెలియని వాళ్ళ గురించి లేదా మనకు తెలిసిన వాళ్ళ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్పాలి జనానికి అని ఒక థాట్ బయోపిక్ లాగా. సో అలా మీ ఇద్దరికి ఏమైనా ఉన్నాయా? ఎవరిదన్నా ఒకటి చేయాలి, లేదంటే భారతం లేదా రామాయణ కైండ్ ఆఫ్ థింగ్స్? అంటే నాకు చావా లాంటి సినిమా అంటే చాలా ఇష్టం. చావా విక్కీ కౌశల్ అంటే అంత రోల్ చేయాలంటే అది నెక్స్ట్ లెవెల్ చేసిండు, కానీ అంటే చేస్తే అంత మంచి రోల్ చేయాలి అని నా పర్సనల్ ఇంట్రెస్ట్. చావాలి. యాజ్ ఐ సెడ్ మహానటి గారి లాంటి ఫిల్మ్స్ అట్లా మళ్ళీ మళ్ళీ వస్తాయో రావో తెలియవు, అంత ఇన్స్పైర్ చేసాయి. మేబీ సౌందర్య గారి బయోపిక్ అలాంటివి ఏమైనా వస్తే చేయడం ఇష్టపడతాను. సూపర్. అంటే యూఆర్ లుకింగ్ క్యూట్ టు సరిపోతారు సౌందర్య గారికి. మైట్ బి యూ కెన్ ట్రై. ఎవరైనా డైరెక్టర్స్ ఉంటాయా చూడండి, సౌందర్య గారి బయోపిక్. నవ్య ఈజ్ రెడీ హియర్. రైట్. అండ్ బ్రో ఈ సినిమా లగ్గం టైం టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి? క్లైమాక్స్లో లగ్గం టైం అని ఓన్లీ అంటే మనం ఈ మధ్యన టైటిల్స్కి సినిమాలకి సంబంధం లేకుండా ఏదో పెట్టాలి అని చెప్పి పెడతాం. రీసెంట్గా లగ్గం అనే ఒక సినిమా కూడా వచ్చింది. అండ్ మళ్ళీ లగ్గం టైం వస్తుంది. సో ఏంటి లగ్గం ఎందుకు? వై కాంట్ ఇట్ బి పెళ్ళి ఆర్ సమ్ అదర్? అండ్ టైం అనేది ఇంగ్లీష్లో ఎవరిది ఐడియా? డైరెక్టర్, ఇట్స్ కాల్ ఓన్లీ డైరెక్టర్ మొత్తము. సో ఇక్కడ ఏమేమైందంటే మన స్టోరీ యాక్చువల్లీ లగ్గం పెట్టినందుకు అందరు ఏమనుకుంటారు అంటే ఇది కంప్లీట్లీ మెలోడ్రామాటిక్ సినిమా, మొత్తం పెళ్ళి, అత్తగారిల్లు, అక్కడిల్లు, ఇక్కడిల్లు అట్లా ఏమి ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. లగ్గం టైంలో ఆ లగ్గం అయ్యే టైంకి ఏమైంది అన్నదే సినిమా. దానికోసమే పర్టికులర్ లగ్గం టైం అని పెట్టినాము. ఓకే. అండ్ మీకు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఇట్స్ లైక్ కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి ట్రైలర్లో. యువర్ సెయింగ్ దట్ యువర్ ఎన్ ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అయినా కూడా ఎక్కడో మనకు షై ఫీలింగ్ అది ఉంటుంది. ఎలా అనిపించింది అంటే రొమాంటిక్ సీన్స్? బికాస్ మనం ఒకటి చేసామంటే దాని రెప్లికేట్గా నెక్స్ట్ సినిమాలు కూడా దానికి రెఫరెన్స్గా డైరెక్టర్స్ అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ సీన్స్? ఆర్ మీకు చేసేటప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్? ఈ సినిమాలో అయితే డైరెక్టర్ ప్రజోత్ గారు హీ మేడ్ షూర్కి నేను అసలు ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా, అది ట్రైలర్లో టీజర్లో చూసేది మీకు మూవీలో ఎలా ఉంటుంది జస్ట్ క్యూరియాసిటీ పెంచడం కోసమే తప్ప. బట్ పర్సనలీ నేను గ్లామర్ రోల్స్ కానీ మరీ టూ రొమాంటిక్ అని కాదు. బట్ ఇఫ్ ద స్టోరీ డిమాండ్స్, ఇఫ్ ఆ కెమిస్ట్రీ చూపించడం అది జనాలకి కన్వే అవ్వడం వరకు కొంచెం చూపించాలి సీన్స్ మనం, అంతవరకు ఐఎమ్ ఫైన్. బట్ ఆల్సో డైరెక్టర్కి మనకి ఉండే కో యాక్టర్కి మనకి ఉండే రిలేషన్ బట్టి కూడా ఉంటుంది మనం ఎంత కంఫర్టబుల్గా అయి చేయగలుగుతాము అనేది. హియర్ నాకు ఆ ప్రాబ్లం ఏం రాలేదు లక్కీలీ. సూపర్. అండ్ తెలుగు అమ్మాయిలకు అవకాశం దొరకడం కూడా చాలా రేర్ అవుతుంది మన ఇండస్ట్రీలో. ఈ మధ్యన వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. తెలుగు అమ్మాయిలు వస్తున్నారు బయటకి.
అండ్ దట్టు మీరు కూడా తెలుగు అమ్మాయి, యు ఆర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో పేరెంట్స్ సపోర్ట్ మనకి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ సపోర్ట్ ఉండబట్టే యు ఆర్ డూయింగ్. బట్ ఎక్కడో వాళ్ళు భయపడి లేదా వద్దు అని చెప్పిన సిచ్యువేషన్స్ కానీ, లేదా మీరు ప్రూవ్ చేసుకొని నేను చేస్తాను అని చెప్పి ఓవర్కమ్ చేసింది ఏమన్నా ఉందా? చెప్పాలంటే ఫస్ట్ నుంచి వాళ్ళు వద్దనే ఉన్నారు, రిలేటివ్స్ అయినా ఎవరైనా. నువ్వు ఒక అబ్బాయిగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడం వేరు, ఒక అమ్మాయిగా వెళ్ళడం వేరు. తెలుగు అమ్మాయి చాలా ఫేస్ చేయాలి. బట్ నేను వాళ్ళకి కొంచెం టైం అడిగాను. నా ఈ టైం లోపల నేను ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే అలా ఒబే, మీరేం చెప్తే అది పెళ్ళి అంటారా ఆర్ఎల్స్ నా హైయర్ స్టడీస్ అంటారా ఏంటి, అలా ఒబే వాట్ ఎవర్ యూ సే, నాకు ఇంత టైం ఇవ్వండి అన్నాను. దే ఫెల్ట్ ఐఎమ్ జెన్యూన్. అండ్ ఈ లోపల నేను ప్రూవ్ చేసుకోగలిగితే దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఆ భయం డెఫినెట్లీ ఉంటుంది. కానీ ఒక ఇంట్రోవర్ట్ అయిన అమ్మాయిని ఇండస్ట్రీ అంటేనే, నేను వెళ్ళే ఆఫీసెస్ కానీ ఆడిషన్స్ కానీ అందరూ అబ్బాయిలు ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతోనే ఒక రిలేషన్లోనే ట్రస్ట్ ఇష్యూస్ వస్తుంటే, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళతో వర్క్ చేస్తూ చాలా భయాలు ఉంటాయి. బట్ పర్సనలీ నా జర్నీలో ఇప్పటివరకు అలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదు. అందరూ అండర్స్టాండింగ్గా, లేకపోతే తెలుగు అమ్మాయిలకు కూడా వాల్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంతవరకైనా వచ్చాను. రీసెంట్గా హ్యాడ్ వన్ పర్సన్ టాక్, అంటే తను చెప్పింది ఏంటంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయపడి ఆమె బయటికి రావడం, అంటే ఇండస్ట్రీ నాకు వద్దు ఇంకా అనే పాయింట్లో. ఇఫ్ అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్, ఆర్ నేను కూడా సినిమాలు వద్దు ఎందుకు మనకి ఫీల్డ్ అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారా? ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అవి మనం ఫేస్ చేసే టైంలో మనం దాని నుంచి చాలా నేర్చుకునేది ఉంటుంది. మనకంటూ ఒక ఒరిజినాలిటీ, ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది లూజ్ అవ్వనంత వరకు ఎంతవరకు ఫేస్ చేస్తామో అది ఇప్పుడు అదే మనకు ఫైనల్ పాయింట్ కాదు. ఇది కాకపోతే ఇంకొకటి, ఆ హోప్ నేను నాలో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పటికీ ఇంకా సస్టైన్ అవుతున్నాను. హోప్ అనేది వదలకుండా ఫేస్ చేసుకుంటూ వెళ్ళడమే. సూపర్, థ్యాంక్ యూ. అండ్ యా బ్రో, యూ వాంటెడ్ టు నెగిటివ్ షేడ్స్ కూడా, నేను చక్కగా హెయిర్ కూడా వెనకాల అది ఒక డిఫరెంట్ లుక్లో ఉన్నావు కంప్లీట్గా. అక్కడ లుక్కి ఇక్కడ లుక్కి సంబంధం లేదు, వచ్చేస్తుంది ఒక విలన్ క్యారెక్టర్. ఒక్కవేళ అంటే నీకు నేను నా హైట్కి పర్సనాలిటీకి ఈ హీరోతో ఒక టగ్ ఆఫ్ వార్, ఒక యాక్షన్ సీక్వెన్స్ అట్లా ఎనీ బిగ్ హీరో నేను రెడీ. అట్లే ఎనీ బిగ్ హీరో, ఇక నా డ్రీమ్ ప్రభాస్ గారు కాబట్టి ఆయనతో వస్తే ఇంకా హ్యాపీ. అని ఆయనతో ఒక యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ సీన్ వచ్చినా చాలు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే మన ఫేవరెట్ హీరోని కొట్టడానికి ఇష్టపడతాం. అంటే యాక్టింగ్ అది, ఏదైనా యాక్టింగ్ కదా. కొంతమంది ఆలోచిస్తారు, అమ్మో నేను నా హీరోని నేను కొట్టను, నాకు దేవుడు అయినా అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు కెమెరా ముంగట అందరు ఈక్వల్ కదండి. కెమెరా పక్కనకి వెళ్తే ఆయన దేవుడు ఎప్పటికైనా. సో అట్లా. సూపర్ బ్రో. సో యా, Feb 6th లగ్గం టైమ్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్. సో ఇందాక చెప్పుకున్నట్టే కంటెంట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద ఫిలిం. ఆ కంటెంట్ ఖచ్చితంగా ఈ సినిమా ఈ ట్రైలర్లో నాకు అనిపించింది, అండ్ మూవీ థియేటర్లో కూడా ఇట్ మైట్ బి ఎ బిగ్ సక్సెస్ అనిపిస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు యువర్ టీమ్. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ లగ్గం టైమ్ ఇన్ థియేటర్స్ ఆన్ Feb 6th. నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా అయితే కనిపించింది, అండ్ సినిమాలో ఖచ్చితంగా అది రిప్లికేట్ అవుతుంది. అండ్ కంటెంట్ ఈజ్ ద కింగ్. సో రండి, థియేటర్ రండి, చూడండి అండ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.